అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. అసలు మనకు శ్రమలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, బలహీనతలు ఎందుకు వస్తాయనే విషయాన్ని మనం చూస్తే, మనము దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరిస్తున్నాం కాబట్టే శ్రమలు వస్తాయి. ఈరోజు అనేక శ్రమల్లో మనం కృంగిపోతున్నాం, అనేక బాధల్లో మనం అలాగనే ఉండిపోయి నలిగిపోతున్నాం. అంటే కారణం ఏంటంటే, మనము దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరిస్తున్నాం. దేవుణ్ణి అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని అడుగు జాడల్లో నడవలసింది, దేవుని అడుగు జాడల్లో నువ్వు నడవకుండా సైతాను యొక్క వేరొకని అంటే సైతాను అడుగు జాడల్లో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఖచ్చితంగా మనకు వచ్చేది శ్రమలే. ఈరోజు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకో వస్తున్నాయని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు శ్రమలు రావడానికి కారణం నీవే. ఎందుకంటే నువ్వు దేవుని మందిరాన్ని విడిచి సైతానికి సంబంధించిన ఆలోచనలు కలిగి సైతానికి దగ్గర అవుతున్నావు కాబట్టి నీకు శ్రమలు అనేవి వస్తున్నాయి. ఎందుకు మనము దేవుణ్ణి విడిస్తాము, దేవుణ్ణి మర్చిపోతాము, వేరొకరిని ఎందుకు అనుసరిస్తాము అంటే మనకు వచ్చేటువంటి గర్వాన్ని బట్టి మనం దేవుణ్ణి విడిచిపెడతామంట. బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకు తెలియపరుస్తుంది. ఎవరికైతే గర్వం వస్తుందో వారు దేవుడి నుండి దూరం అయిపోతారు. ఎవరికైతే నేను గొప్ప అని అనుకుంటారో దేవుడి నుండి దూరం అయిపోతారు. మనము ఆదాము అవ్వను మనం గమనించినట్లయితే ఏదైనా వనంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ వాక్య భాగాన్ని. ఏదైనా వనంలో ఉన్నప్పుడు దేవాదేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు, ఆదామా అవ్వ మీరిద్దరు ఏది కావాలంటే అది తినండి, ఈ ప్రాంతంలో నేను వీటన్నిటిని మీకోసమే చేశాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఒక్క చెట్టును మాత్రం ముట్టుకోవద్దు అన్నారు. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చి వాళ్ళకి ఆ చెట్టు చాలా మంచిది, దేవుడు ఆ చెట్టు ఎందుకు తినొద్దు అన్నాడంటే ఆ చెట్టు నువ్వు తింటే దేవుడి కన్నా గొప్పవాడు అయిపోతారు అని చెప్పేసి సైతాను ఎప్పుడైతే చెప్పిందో దేవుడిని మాటలు విడిచి ఎవరి మాటల దగ్గర చెవులు పెట్టుకున్నారు, వాళ్ళు సైతాను మాటలు చెవులు పెట్టారు. వెంటనే దేవుని మాటలను విడిచిపెట్టి అప్పటి వరకు దేవునితో బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆదాము అవ్వలు సైతాను ఆ పాము రూపంలో వచ్చి ఎప్పుడైతే హవ్వకు చెప్పిందో అవ్వ అప్పటి వరకు దేవుని మాటలు హృదయంలో ఉన్న మాటలను వదిలిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని అందరూ భయభక్తులను వదిలి చివరికి సైతాను మాటలను విన్నది కాబట్టి శ్రమలు వచ్చినాయి. ఏంటి ఆ శ్రమలు అంటే వారు ఆ ఏదైనా వనం నుండి గెంటివేయబడ్డారు బయటికి. ఈరోజు మనకి శ్రమలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవుని మందిరంలో దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయి ఏదేదో ఎక్కడెక్కడో ఏదో చెప్తుంటే చాలా ఇంపుగా, చాలా వినడానికి ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటూ ఆ మాటలను నువ్వు హృదయంలోనికి రాణించుకొని దేవుడి మాటలను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు కాబట్టి ఈరోజు మనకు సమస్యలు వస్తున్నాయని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పాము సైతాన్ని రూపంలో వచ్చి హవ్వకు చెప్పిందో మీరు దేవుని కంటే గొప్ప వాళ్ళు అయిపోతారని చెప్పంగానే వెంటనే అవ్వ ఏం చేసింది? గర్వపడింది. అవునా, మేము నిజంగా దేవుడు అంత గొప్పవారం అవుతామా? అంటే దేవుడితో మేము సరిపోతామా? దేవుడు మమ్మల్ని ఆ చెట్టు తినొద్దన్నది అందుకేనా? ఒకవేళ మేము ఆ చెట్టు ఫలాలు తింటే దేవుని కన్నా గొప్ప వాళ్ళం అవుతామని దేవుడు మమ్మల్ని తిననీయకుండా ఆ మాట చెప్పాడా అని వెంటనే వారిలోకి గర్వం అనేది ఎంటర్ అయింది. దేవుని అంతటి వాళ్ళం మేము కావాలి అని ఊహించుకుంది అవ్వ. వెంటనే వెళ్ళిపోయి ఆమె తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఎవరికి ఆదాముకు కూడా ఆ పండుని పెట్టింది. చివరికి ఆమె చేసిన తప్పును బట్టి ఆదాము కూడా ఏదైనా వనంలో నుండి గెంటివేయబడ్డాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ మనం చెప్తుంటాం చాలాసార్లు, దేవుని మాటలు దేవుని వాక్యం వినపడుతుంది చర్చిలో అన్నప్పుడు దేవుని మాటలు వినడానికి మనం మందిరానికి రాకుండా మన పిల్లలకు కూడా చెప్తాం, ఈ సినిమా బలుందిరా, ఆ పాట బలుందిరా విను అని. వాటిని ఎప్పుడైతే పిల్లలకు నేర్పిస్తామో వాడిలోనికి దేవుని భయం అనేది వెళ్ళిపోయి సైతానికి దగ్గరయ్యే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే అలా వస్తుందో ఖచ్చితంగా చివరికి వారి జీవితంలో నాశనాన్ని తెచ్చుకుంటారు. ఆలోచించండి, శ్రమలు రావడానికి కారణం మనం ఎప్పుడెప్పుడు ఎవరెవరినో నిందిస్తాం,
ఈ దేవుడు చూడడా మా ప్రార్థన, ఈ దేవుడు మమ్మల్ని వినడా, నేను ఎవరికి హాని చేయలేదే, నేను ఎవరికి ద్రోహం చేయలేదే అని ఎవరెవరినో నిందిస్తాం. ఇంటి పక్కన వాళ్ళని నిందిస్తాం, అందరినీ మీ బంధువులు అందరూ నిందిస్తుంటాం, దేవుణ్ణి కూడా నిందిస్తాం. దేవుడికి నిజంగా కళ్ళున్నాయా? నేను రోజు ప్రార్థనకి వెళ్తానే, నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నీ బ్రతుకు మారినట్టు కాదు. నువ్వు ప్రార్థనకు వచ్చి ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటేనే నీ బ్రతుకు మారినట్టు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైతే గర్వం వస్తుందో దేవుని మాటలకి దూరం అయిపోతారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూసిఫర్ అని ఒక మంచి దేవదూత అక్కడ నుండి గెంటివేయబడింది. కారణం ఏంటో తెలుసా? నేను చాలా అందంగా ఉన్నాను అని గర్వపడింది, నేను దేవుడితో సమానమని గర్వపడింది. చివరికి అక్కడ నుండి ఏమైంది? దేవాది దేవుడు అక్కడ నుండి గెంటి వేశాడు. చూద్దామండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను. చూడండి, దేవాది దేవుడు లూసిఫర్ అంటున్నాడు, నీకు గర్వం వచ్చింది, నేను దేవునితో సమానము అని నువ్వు గర్వించావు. నీ సౌందర్యం చూసుకొని, నీ అందాన్ని చూసుకొని నువ్వు గర్వించిన వాడవుతుంది. నీ తేజస్సును నేనిచ్చిన తేజస్సును నాకు స్తుతులు చెల్లించడానికి ఉపయోగించకుండా నువ్వు గర్వపడుతున్నావు. నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా సుందరంగా ఉన్నాను అని గర్వపడుతున్నావు. నీకు ఇచ్చిన తేజస్సు నేనిచ్చాను దేవదూతగా, కానీ నువ్వు చివరికి గర్వపడ్డావు. కాబట్టి నేను నిన్నేం చేస్తానంటున్నాడు? ఇక్కడ నుండి గెంటి వేస్తానంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సార్లు మన అందాన్ని చూసి గర్వపడతాం, మన ఆస్తిని చూసి గర్వపడతాం, మనకున్న హోదాను చూసి గర్వపడతాం, మన ఉద్యోగాన్ని చూసి గర్వపడతాం, మన బంధుబోల్గాన్ని చూసి గర్వపడతాం. దేవుడు అంటున్నాడు, నన్ను కాదని వేరొక దేనిని ఆశ్రయించినా, వేరొకరిని అనుసరించినా నాకు ఇష్టం ఉండదు. గర్వపడుతున్నాం ఈరోజు మనం కూడా. అక్కడ లూసిఫర్ గెంటి వేయబడడానికి అక్కడ దేవదూత మంచిగా దేవుడిలో ఉన్న దేవదూత బయటికి గెంటి వేయబడింది. కారణం ఏంటంటే గర్వం వచ్చింది. ఈరోజు గర్వం ఎవరికైతే వస్తుందో వారు ఖచ్చితంగా నాశనానికి దగ్గర అవుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. రాణిస్తున్నామా? దేవుని మందిరానికి వస్తున్నా మనం గర్వపడుతున్నామా? ఆలోచించండి. దావీదు అంత గొప్ప రాజైనా కానీ దావీదు అంటున్నాడు, నేను ఇంత గొప్ప రాజునైనా నా దేవుడిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. అనుకున్నాము, నేను దేవుడిని ధ్యానిస్తాను, ఆయనే నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాడు దేవునిలో. కానీ గర్వం లోపలికి రానియట్లేదు దావీదు. దేవుని మందిర ఆవరణను చూడాలని ఆశపడుతున్నానని తగ్గించుకుంటున్నాడు. ఆలోచించండి, ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, గర్వం అనేది మనలోకి వస్తుందా? చాలా సార్లు మనకి ఉద్యోగం వస్తే గర్వం, ఇంకా మందిరాన్ని మర్చిపోతాం. వివాహం అయితే గర్వం, మందిరాలను మర్చిపోతాం. మంచి హోదా వస్తే గర్వం, మందిరాన్ని మర్చిపోతాం, దేవుని మాటలను మర్చిపోతాం. ఏంటి అంటే, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదా, నేను ఇప్పుడు నాకు చాలా హోదా వచ్చింది కదా అని గర్వపడుతున్నావు. ఏదో ఒక రోజు ఆ గర్వపడే స్థితిలో నుండి దేవాది దేవుడు నిన్ను కిందకు గెంటి వేస్తాడు. దేవుణ్ణి ఇష్టపడు, నీకున్న దాంట్లో తగ్గింపు జీవితం కలిగి జీవించు, దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్లయితే, దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాన్ని కప్పిపడినట్లు దానిని నేల మీద కుమ్మరింపక ఒట్టి బండ మీద, మట్టి నేలలో చిందించకుండా బండ మీద చిందిస్తానంటే అర్థం ఏంటో తెలుసా? బండ మీద అంటే ఫలితం రాదు. బండ మీద ఏదైనా మొక్కలు విత్తనాలు చల్లినప్పుడు బండ మీద వస్తున్నాయి మొలకలు, చిగురించదు. ఈరోజు మన జీవితం బండ మీద ఇసిరేసినట్టు ఉంటుందంట. పండేటువంటి నేలలో వేయకుండా అక్కడ ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని గురించి దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మన జీవితాన్ని చూసినట్లయితే బండ మీద మనల్ని పడేస్తే మనం అభివృద్ధి చెందలేం. ఎందుకంటే మన
జీవితం అనేది ఇప్పుడు మనకు అంతకుముందు చూసాం చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని. బండ మీద పడినటువంటి విత్తనాలు, మంచి నేలలో పడిన విత్తనాలను మనం చూసాం. మంచి నేలలో పడితే చిగురిస్తుంది ఖచ్చితంగా, బండ మీద పడితే చిగురించదు. ఈరోజు మన జీవితం బండ మీద పడిపోయినట్టు దేవాది దేవుడు వదిలేస్తాడంటే అర్థం ఏంటో తెలుసా? నీలో అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడైతే గర్వం మనలోకి వస్తుందో మనం ఎక్కడికి గెంటు వేయబడతామనే విషయాన్ని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆలోచించండి, లూసిఫర్ లాగా మనం గర్విస్తున్నామా? అలా గర్వించినట్లయితే దేవుని యొక్క ప్రేమను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పొందలేము. అలాగని ఎస్తేరు గ్రంథంలో చూస్తే మొర్దెకై అని ఎస్తేరు యొక్క బాబాయ్ గారు ఉన్నారు. మొర్దెకై ఎంత డైరెక్ట్గా దేవుణ్ణి సాగిపోతున్నాడు. హామాన్ అనే ఒక రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి గర్వపడ్డాడు. ఒకసారి హామాను రాజు పిలిచి, హామాను, ఒక వ్యక్తికి మనము ఇలా అభిషేకం చేయాలి, ఇలా అభినందించాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక గుర్రం మీద ఊరేగిస్తూ నీకు పెట్టుకున్నటువంటి ఉంగరాన్ని అతనికి పెట్టి మంచిగా నిన్ను ఎలా ఊరేగిస్తారో రాజుగారు అలాగనే చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ ఊరేగింపు చేసేది నాకే కదా అని గర్వపడ్డాడు హామాను. చివరికి అతని యొక్క జీవితంలో చూస్తే గర్వపడ్డ హామాను చివరికి ఆ గుర్రం మీద ఊరేగించకుండా మొర్దెకైని ఊరేగించారు. కారణం ఏంటంటే హామాను గర్వపడ్డాడు. చదువుదామంటే వచనాల్ని. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే చదువు. ఎవరెవరు ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరి యొక్క ఆవరణలోకి వచ్చినాం. రాజు అన్నాడు, హామాను, మనము ఒక వ్యక్తిని ఊరేగించాలి, ఒక వ్యక్తికి మంచి చేయాలి, గుర్రం మీద ఊరేగిస్తూ ఈ రాజ్యం మొత్తం తిప్పాలి అన్నప్పుడు ఎలా చేయాలంటే మొర్దెకై అనుకున్నాడు, నాకే కదా అని గర్వపడ్డాడు. 6వ వచనాన్ని చూస్తే రాజు గణపరచ అపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను, చూడండి, హామాన్ ఏమనుకుంటున్నాడు గర్వంతో, నన్ను కాకపోతే ఎవరిని ఊరేగిస్తారు, నేనే కదా గొప్పవాడని అని హామాన్ అనుకున్నాడు. కానీ చివరికి 9వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. గనులైన రాజు అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచ అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచ అపేక్షించువానికి ఈ ప్రకారం చెయ్యాలని చెప్పారు. చూడండి, అక్కడ ఉన్న వ్యక్తులు అంటున్నారు రాజుతో, రాజా ఇలా చెయ్యాలి, అతన్ని ఇలా ఊరేగించాలి అన్నప్పుడు హామాను చాలా ముచ్చటగా ఎంతో సంబరపడిపోతున్నాడు. నేనే గర్వపడుతున్నాడు, నేనే ఆ గుర్రాన్ని ఎక్కి ఊరేగింపు ఆహ్వానాన్ని తీసుకునేది అని గర్వపడుతున్నప్పుడు దేవాది దేవుడు ఎప్పుడైతే అతని యొక్క గర్వాన్ని చూశాడో చివరికి అతన్ని ఊరేగించకుండా అదే స్థానంలో మరొకరిని ఊరేగించారు. చూద్దాం 7వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 9వ వచనాన్ని చూసినట్లయితే రాజు ముందర నుండి షండులలో హర్బనాను ఒకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడుట మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నది అనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞయించను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లని. చూడండి, ఎవరైతే గర్వంతో నేనే గొప్ప అని గర్వపడతారో దేవాది దేవుడు హామాను మొర్దెకై యొక్క జీవితాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. హామాను, నేను గొప్ప, నేనే ఊరేగుతాను, రాజు నన్ను కాకపోతే ఇంకెవరిని అభిషేకిస్తాడు, నా రాజు నన్ను కాకపోతే ఎవరిని పొగుడుతాడు, రాజు నన్ను కాకపోతే ఎవరిని ఉన్నతమైన స్థితిలో ఈ రాజ్యం మొత్తం తిప్పుతాడు గుర్రం మీద. రాజు యొక్క ఉంగరం పెట్టుకొని రాజు యొక్క వస్త్రాధరణ నేను వేసుకొని నేనే తిరుగుతానని
ఎలాగైతే గర్వపడ్డాడో చివరికి దేవాది దేవుడు హామాను మొద్దుకైని చంపాలని ఒక 50 మూరల పొడవున్నటువంటి ఉరికొయ్యను చేపించే హామాను మొద్దుకైని చంపాలనుకుంటే చివరికి దేవాది దేవుడు దాన్ని రివర్స్ చేశాడు. హామానునే దాని మీద ఉరి తీయించి మొద్దుకైని ఆ గుర్రం మీద ఊరేగించాడు. ఆలోచించండి, గర్వం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఖచ్చితంగా నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకు రాదు, మరొకరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ హామాను గర్వపడ్డాడు కాబట్టి మొద్దుకైకి ఆశీర్వాదం వచ్చింది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గెంటువేయబడే స్థితిలో మనం ఉన్నాం, చావును తెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని విడిచి వేరొకరిని అనుసరిస్తున్నాం. వేరొకరికి నీలోకి గర్వం వచ్చిందంటే చాలు, నువ్వు ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోయినట్లే. హామానుకు గర్వం వచ్చింది, చివరికి చనిపోయాడు ఉరికొయ్య మీద. మొద్దుకై తగ్గింపు జీవితం కలిగి జీవించాడు. చివరికి అదే గుర్రం మీద ఇతను పొందాలనుకున్న అభిషేకాన్ని మొద్దుకై పొందాడు. మొద్దుకై చనిపోవాల్సిన ఉరికొయ్య మీద హామాను చనిపోయాడు. ఆలోచించండి, గర్వం అనేది మనలోకి వస్తే మన జీవితం కూడా అంతే. నేనే కదా గొప్ప అని ఎవరైతే గర్వపడతారో చివరికి మన జీవితం అనేది నష్టాల్లోకి వెళ్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 23:12 తన్ను తాను తగ్గించుకునేవాడు, చూడండి, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఆలోచించండి ప్రియమైన సంగమా, గర్వించే స్థితిలో మనం ఉన్నామా? మనల్ని మనం గొప్ప చేసుకుంటున్నామా? ఆదాము అవ్వలు ఆ రోజు గర్వపడబట్టే దేవునితో సమానంగా మేము అవుతాము అనుకోబట్టే చివరికి ఏదైనా వనంలో నుండి గెంటు వేయబడి బయటకు వెళ్ళిపోయి అనేక శ్రమలు తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించారు. హామాను కూడా అంతే, దేవుని భయభక్తులు లేకుండా మొద్దుకై దేవుని భయభక్తుల్లో ఉంటే మొద్దుకైనా చంపాలని ఉరికొయ్యను సిద్ధం చేశాడు. చివరికి ఇదే హామాను ఎవరైతే ఉరికొయ్యను తయారు చేయించారో వేరే వాళ్ళని చంపాలని, అదే ఉరికొయ్య మీద హామానే చచ్చిపోయాడు. కారణం గర్వం. అలాగనే లూసిఫర్ దేవదూత దేవుని దగ్గర నుండి గెంటు వేయబడిందంటాం. కారణం ఏంటంటే గర్వం. తన అందాన్ని చూసుకొని గర్వపడింది, చివరికి గెంటు వేయబడింది. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక రాజు ఉన్నాడండి, దావీదు కుమారుడు. చదువుదామండి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. నేను చదువుతాను త్వరగా. మొదటి రాజుల గ్రంథము పేజ్ నెంబర్ 277, పేజ్ నెంబర్ 277 పాత నిబంధన గ్రంథంలో. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎందు బట్టలు కప్పిన అతనికి వెంట కలుగుపోయిండెను. దావీదు రాజు ముసలివాడైపోయాడు, వృద్ధాప్యంలోనికి వచ్చాడు. చివరికి అతను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు నా తర్వాత ఎవరు రాజుగా ఉంటారు, నా తర్వాత ఎవరు రాజుగా ఎన్నుకోబడతారని అందరూ, రాజు తర్వాత ఎవరు రాజు అని అందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాజ్య ప్రజలు అడుగుతున్నప్పుడు 5వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి అదోనియా అనే వ్యక్తి నేనే రాజునని గర్వపడ్డాడు. కానీ దావీదు అతన్ని రాజుగా ఎన్నుకొనలా, నా తర్వాత నీవే రాజు అని అదోనియాకు చెప్పలా. కానీ అక్కడ ఉన్నటువంటి అదోనియా నేనే రాజునని అక్కడున్న ప్రజలందరినీ, గొప్ప గొప్ప అధికారులందరినీ తీసుకుని పోయి ఒక కొండ మీద చక్కగా బలిపీఠాన్ని కట్టి బలి పశువులు దేవునికి బలి అర్పిస్తూ నేనే రాజునని తనంతటగా తాను గర్వపడుతున్నాడు. చదువుదామండి 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకోనేను. చూడండి, అదోనియా అనే వ్యక్తి నేనే రాజును అనుకున్నాడు. ఎవరు అతన్ని రాజరికాన్ని ఒప్పుకోలే. దావీదు నీవే నెక్స్ట్ నా తర్వాత రాజు అని చెప్పలా. కానీ ఇతనిలో ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేనే రాజును అగుదును అనుకొని గర్వపడ్డాడంట. అక్కడ రాయబడి ఉంది ఆ వచనం చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే ఏం చేశాడంటే నేనే రాజును అగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తడానికి ఒక 50 మందిని సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు.
ఎప్పుడైతే 50 మంది సిద్ధాన్ని సైన్యం చేసుకున్నాడో నాతాను ద్వారా రాజుకు సమాచారం అందింది. ఆ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ గర్విష్ఠి యొక్క అదోనియా జీవితం ఎలా నాశనం అయిపోయిందో మనం తెలుసుకోవచ్చు. నాతాను వచ్చాడు, అలాగనే బెత్షెబా వచ్చింది దావీదు దగ్గరికి. అయ్యా, నీ తర్వాత నా కుమారుని నువ్వు రాజుగా చేస్తానన్నావే, ఇప్పుడు ఏంటి అదోనియా వెళ్ళి నేనే రాజునని ప్రచారం చేసుకుంటున్నాడు అన్నప్పుడు దావీదు నాతానుని పిలిపించండి. అలాగనే అదోనియాతో పాటు ఎవరెవరు అధికారులు, నా కిందున్న అధికారులు వెళ్ళారు అతనితో పాటు, వాళ్ళందరినీ రమ్మని సమాచారం ఇవ్వండి అనగానే వారందరూ తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత నాతాను దైవజనుడు అంటున్నాడు, రాజుగారు నీ తర్వాత ఎవరు రాజు? రాజ్యం అంతా ఎదురు చూస్తుంది, ఎవరు రాజు అవ్వాలో అర్థం కావట్లా. మీ కుమారుడు మరొక కుమారుడు అయితే అదోనియా బయటకు వెళ్ళి నేనే రాజుని ప్రచారం చేసుకుంటూ ఒక 50 మందిని ముందు నడిపించుకుంటూ రాజుగారికి అదోనియాకు జయము జయమని కేకలేపిస్తూ గుర్రాలను రౌతులను సిద్ధం చేసుకొని సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఏంటి రాజ్యం అంతా అలజడిలో ఉంది, ఎవరు రాజు ఏంటి అని అన్నప్పుడు దావీదు దేవుడిని ఎరిగిన వాడు కనుక చివరికి దావీదు అంటాడు, బెత్షెబాను నాతానును అలాగనే అక్కడ ఉన్నటువంటి అధికారులను అందరినీ పిలిచి చూద్దామండి. వచనం 32వ వచనం, 1:32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చింది. చూడండి, అక్కడ ఉన్నటువంటి అధికారులని అదోనియాతో ఎవరైతే వెళ్ళిపోయారో కొండ దగ్గరికి ఆ బలిపశువులు అర్పిస్తుంటే అక్కడ ఆయనకు జై కొట్టడానికి ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ నా దగ్గరికి పిలిపియండి అని చెప్పినప్పుడు నాతానును అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప అధికారులందరినీ పిలిపించారు. పిలిపించిన తర్వాత 33వ వచనాన్ని చూద్దాం. అంతటా రాజు మీరు నా ఏలినవాడనైన సేవకులను పిలుచుకొని నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించుకుని గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవాలని దావీదు పిలిచాడు. అక్కడ ఉన్న అధికారులందరినీ పిలిచి, అదోనియా కాదు రాజు, నా కుమారుడైనటువంటి సొలొమోనుని మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడ దేని మీద కూర్చోబెట్టమన్నాడు తెలుసా? అక్కడ అదోనియా అయితే గుర్రం మీద ఊరేగుతున్నాడు ముందే సంబరాలు చేసుకుంటూ. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా కుమారుడైన సొలొమోనును ఒక కంచెర గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళి అతన్ని రాజుగా ఎన్నుకొనండి, బాకానాదం ఊదండి, అందరూ జయధ్వనులతో సొలొమోను చిరంజీవి అగునుగాక అనగా రాజు అగునుగాక అని చెప్పేసి మీరందరూ అతన్ని అభిషేకించి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి నాతానుని అక్కడ ఉన్న అధికారులను మొత్తాన్ని దావీదు పంపివేశాడు. ఎందుకు దావీదు తన కుమారుణ్ణి సొలొమోనును కంచెర గాడిద మీద ఎక్కించమన్నాడు అంటే తగ్గింపునకు జీవితానికి గుర్తది. గుర్రం మీద వెళ్ళేవాడు రాజుగా ఉంటాడని అతను గర్వించాడు, కానీ గాడిద మీద తగ్గించుకొని వచ్చేవాడు కూడా రాజు అని చెప్పడానికి దావీదు తన కుమారుడైన సొలొమోనును గాడిద మీద ఎక్కించాడు. ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు తన సిలువ వేయబడక ముందు గాడిద మీద ఊరేగాడు. గాడిద మీద బలి పశువు కావడానికి గాడిద మీద తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిస్తారో వారు ఖచ్చితంగా ఎన్నుకోబడతారు ఏదో ఒక రోజు. యోసేపు తగ్గించుకొని జీవించారు కాబట్టి యోసేపు అన్నదమ్ములందరూ తోసివేసిన గెంటి వేసిన అన్నదమ్ములందరూ అతన్ని గుంటలో పడవేసిన చివరికి తగ్గించుకొని పాపము అంటుకోకుండా పవిత్రంగా జీవించాడు కాబట్టి యోసేపును రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ దావీదు కుమారుడు సొలొమోను కూడా తగ్గించుకొని గాడిద మీద వచ్చాడు. గుర్రం మీద నేను ఎక్కుతానని అనలా, నా కుమారుని గుర్రం మీద ఊరేగించండి అతను రాజు అనలా, తగ్గింపు తనం కలిగి గాడిద మీద ఊరేగండి. యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యంగా ఇక్కడ సొలొమోనును ఊరేగించి చివరికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఎవరైతే గర్వించాడో అదోనియా గర్వించాడు నేనే రాజునని, సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు, అందరిని రెడీ చేసుకున్నాడు, బలి అర్పిస్తూ నేనే రాజునని గొప్ప గొప్ప సంబరాలు చేసుకుంటుంటే చివరికి ఆ రాజరికాన్ని అతనికి రాకుండా దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా?
తగ్గింపు జీవితం. అదోనియాకు గర్వం వచ్చిందంట హృదయంలో, నేనే రాజునని. సొలొమోను గర్వపడలేదు. అందుకే దేవుడు సొలొమోనును ఉన్నతమైన స్థితిలో రాజుగా ఎన్నుకున్నాడు. అదోనియాను చివరికి సింహాసనం నెక్కకుండా పడవేశాడు. ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితం పడిపోవడానికి కారణం గర్వమే. ఈరోజు చాలా విషయాలను మనం తెలుసుకున్నాం బైబిల్ గ్రంథం ద్వారా. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో నుండి గెంటివేయబడడానికి కారణము గర్వం. నేను దేవునితో సమానం అవుతామా అని సైతాన్ని చెప్పంగానే దేవుని మాటలను వదిలేసి సైతాన్ మాటలను విని గర్వాన్ని పెంచుకొని చివరికి ఏదైనా వనంలో నుండి గెంటివేయబడ్డారు. లూసిఫర్ కూడా అలాగనే అందాన్ని చూసుకొని గర్వపడింది, గెంటివేయబడింది. ఆలోచించండి. అలాగనే మొర్దెకై తగ్గించుకున్నాడు. హామాను గర్వపడ్డాడు, నేను కాకపోతే ఎవరు ఊరేగుతారు ఈ గుర్రం మీద అని, రాజు నాకు కాకపోతే ఎవరికి చేస్తాడు ఈ అభిషేకం అని గర్వపడ్డాడు. చివరికి మొర్దెకై దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు మొర్దెకైని గుర్రం మీద ఊరేగించి హామానుని ఉరి తీశాడు. ఎవరైతే కుట్ర పన్నారో ఆలోచించండి. ఈరోజు మనం కూడా వాళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని నాశనం చేయాలని కుట్రలు పడుతాం. హామాను కూడా మొర్దెకైని ఉరి తీయాలని 50 మూరలు ఉండేటువంటి ఉరిపోయని సిద్ధం చేశాడు. మొర్దెకైని నాశనం చేయాలని, మొర్దెకైని చంపేయాలని, మొర్దెకైని ఉరి తీయాలని. చివరికి అదే ఉరిపోయిన ఎవరు ప్రాణం పోగొట్టుకున్నారు తెలుసా? హామానే పోగొట్టుకున్నారు. అందుకే మనము ఈ లోకరీత్యా నానుడు వింటాము, సామెతలు వింటుంటాం. చెరపకురా చెడేవు అంటాం. నువ్వు ఎవరినైతే నాశనం చేయాలని చూస్తావో చివరికి నువ్వే అదే నాశనంలో పడిపోతావు. నువ్వు తగిన గుంటలో ఖచ్చితంగా నువ్వే పడతావు అనడానికి కారణం ఇదే సాదృశ్యం. ఎప్పుడు మనం గర్వంతో ఎవరెవరిని ఏం చేద్దామా, ఎవరెవరిని నాశనం చేద్దామని చూస్తామో ఖచ్చితంగా అందులోనే పడిపోతాం. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కారణం ఏంటంటే గర్వం అనేది మన దగ్గరికి రాకూడదు. అందుకే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు చాలా బాగా చెప్తున్నాడు 16వ అధ్యాయంలో, దేవుని విడిచి వేరొకరిని అనుసరించు. వేరొకరిని నువ్వు అనుసరించావంటేనే నువ్వు పాపంలోకి వస్తున్నావని. ఆ పాపము చివరికి నిన్ను మింగివేస్తుంది. ఆ పాపము చివరికి నిన్ను అంతం చేస్తుంది. అదే పాపం చివరికి నిన్ను నాశనం చేస్తుంది. అదే పాపము నీకు రాకుండా ఆశీర్వాదాలను ఆపేస్తుంది. ఇక్కడ అదోనియాకు ఆశీర్వాదం రాకుండా, రాజరికాన్ని రాకుండా ఆగిపోవడానికి గల కారణం గర్వం. ఉంటుందా మనలో కూడా అలాంటి గర్వం? నేను లేకపోతే మందిరం లేదు, నేను పాట పాడకపోతే మందిరం లేదు, నేను మందిరానికి రాకపోతే ఆ మందిరం లేదు, నేను వాక్యం చదవకపోతే ఆ మందిరం లేదు, నేను వాక్యం చెప్పకపోతే ఆ మందిరం లేదు, నేను రాకపోతే నాతో 10 మంది ఆగిపోతారని గర్వపడుతున్నావా? గుర్తు పెట్టుకో. దేవుడు అంటున్నాడు, అలా గర్వపడ్డ వాళ్ళందరూ ఇక్కడ నాశనాన్ని తెచ్చుకున్నారు. నేనే కదా మందిరానికి దిక్కు, నేనే కదా మందిరానికి ఎప్పటి నుండి ఉన్నాను అని గర్వపడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు, మీరు పాటలు పాడకపోతే ఆ రాళ్ళ ద్వారా, రప్పల ద్వారా నేను పాటలు పాడిస్తా అంటాడు దేవుడు. దేవుడు అంత గొప్ప శక్తివంతుడు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పకపోతే నాకన్నా గొప్ప వాళ్ళని దేవుడు ఇక్కడ నిలబెడతాడు. నేను గర్వపడ్డానంటే ఖచ్చితంగా నాశనం నాకు వస్తుందని తెలుసుకోవాలి. చాలాసార్లు మనం అంటాం, ఆ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఓకే ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఆ మందిరంలోకి వెళ్ళి కూడా నువ్వు అలాగే ఉంటే నీ బ్రతుకు ఎప్పుడు మారేది? నీ బ్రతుకు మారాలంటే గర్వం అనేది రాకుండా చూసుకో. గర్వం వచ్చింది కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నేను లేకపోతే లేదు, నేనే ఆ మందిరానికి దిక్కు అన్నట్టు మాట్లాడుతున్నాం. మనం ఆ మందిరానికి మనం దిక్కు కాదు, దేవుడు మందిరాలకు దిక్కు. దేవుడు మనకు దిక్కు. ఏది కావాలని ఇచ్చే ఆయన కాబట్టి ఆయన మనకు దిక్కు, మనం మందిరానికి దిక్కు కాదు. ఆలోచించండి. గర్వం, ఈరోజు గర్వంతో అనేకులు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు, రావాల్సిన దీవెనలను పోగొట్టుకుంటున్నారు, రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని దగ్గర వరకు వచ్చి చివరికి నీ యాటిట్యూడ్ వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ గర్వం వల్ల చివరికి ఆశీర్వాదాలు వెళ్ళిపోతున్నాయి. నీకు రావాల్సిన ఆశీర్వాదం మరొకరికి పోతుందంటే కారణం నీ ప్రవర్తనే. గమనించండి, ఇక్కడ మొర్దెకై జీవితాన్ని మనం చూసాం, గర్వం లేదు, అందుకే గుర్రమైన ఊరేగాడు. హామాను జీవితం గర్వం వచ్చింది, ఉరికొయ్యమైన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. లూసిఫర్కు గర్వం వచ్చింది,
గెంటి వేయబడింది అక్కడి నుండి, పరలోక రాజ్యం నుండి. అలాగనే యోసేపు గర్వం లేదు, పాపము దగ్గరికి రానిలా, ప్రధానమంత్రిగా అయ్యాడు. దానియేలు గర్వం రాలే, గొప్ప ప్రధానమంత్రిగా రాజుగా అయ్యాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గర్వం లేదు, తగ్గించుకున్నాడు. రాజుగా ఎన్నుకోబడి గాడిద మీద ఊరేగి రాజుగా ఎన్నుకోబడ్డాడు. అదోనియాకు గర్వం వచ్చింది, చివరికి ఏమైపోయాడు? ఆ ఆనందంలో చివరికి రాజరికాన్ని పొందుకోకుండానే, గుర్రమెక్కి ఊరేగకుండానే చివరికి ఆగిపోయింది. ఎవరైతే ఆశపడతారో, పవిత్రమైన హృదయంతో ఆశపడితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. కుట్రలు, గర్వము, ఎదుటి వాణిని నాశనం చేయాలి అనే విధంగా ఎవరైతే ఆశపడతారో ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. అందుకే బైబిల్ గ్రంథం చక్కగా ఒక మాట చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుడిని చూస్తావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను కూడా పొందుకుంటావు. మరి మన హృదయం శుద్ధిగా ఉండదు. ఎంతసేపు ఉన్న కుట్రపూరితంగా హామాను లాగా ఎవరిని చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా అని చూస్తున్నాం. అందుకే మన జీవితాలు ఎప్పుడు అలాగనే ఉంటున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి ఎప్పుడు అలాగనే ఉంటుంది. మన బ్రతుకు మారదు. కారణం ఏంటంటే మనలో కుట్రలు ఉన్నాయి, మనలో పాపిష్టి జీవితం ఉంది, మనలో పవిత్రమైన జీవితం లేదు. అందుకే అలా అయిపోతున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి సొలొమోను రాజుగా ఎన్నుకోబడ్డాడు. మనం తగ్గించుకునే జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ నీ నుండి ఏదన్నా పోగొట్టుకున్నావా, పోగొట్టుకున్నా పర్లేదు, తిరిగి దేవుడు మళ్ళీ అదే నీకు ఇస్తాడు, అదే ఆశీర్వాదాన్ని, అదే దీవెనలు నీకు ఇస్తాడు. యోబు గ్రంథాన్ని చూసినట్లయితే 40వ అధ్యాయం 4వ వచనంలో, యోబు 44వ వచనం, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. చూడండి, యోబు అంటున్నాడు, చిత్తగించుము, నేను ఎలాంటి వాడును చెప్పాలి, నేను ఎలాంటి వాడని ఒప్పుకుంటున్నాడు యోబు. నేను నీచుడను. యోబు నీచుడు కాదండి. యోబు గురించి మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్తాడు దేవాది దేవుడు. చదువుదాం ఒక్కసారి. యోబు గురించి మొదటి అధ్యాయంలో దేవాది దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు, చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి, యోబు గురించి దేవాది దేవుడు మొదట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మొదటి అధ్యాయం 1వ వచనంలో యోబు యథార్థవంతుడంట, అంటే నీతి నిజాయితీతో మాట్లాడేవాడు. 2వ వచనంలో అలాగనే న్యాయవంతుడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, చాలా న్యాయవంతుడు, నీతిమంతుడు. 3వది భయభక్తులు కలవాడు, దేవుడిలో భయభక్తులుగా ఎల్లవెల్లా సాగిపోయేవాడు. 4వది చెడుతనము లేనివాడు, అతనిలో ఏ చెడుతనము ఏ పాపము లేదు. 5వది భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అంత గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చిన దేవుడు యోబును అంత గొప్పగా, చెడుతనం లేదు, భూమి మీద అతని వంటి వాడు లేడు, అతను చెడుతనాన్ని అసహించుకున్నవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు అని అన్ని పేర్లు చెప్పినా కానీ యోబు గర్వపడ్డా? యోబు అబ్బా, నాకు దేవుడు నన్ను ఇంతలా పొగిడాడే, దేవుడు నన్ను ఇంతగా గొప్ప స్థితిలో నా గురించి చెప్పాడే స్టేట్మెంట్, ఇంకా నేను చాలా గొప్పవాడిని అట్టుంది, దేవుడే నా గురించి గొప్పగా చెబితే ఇంకా నేను గొప్పవాడిని కాదా అని గర్వపడలా యోబు. గర్వపడకుండా 40వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, నేను నీచుడను. చూడండి, దేవుడే ఒక గొప్ప స్టేట్మెంట్ యోబు కొరకు ఇస్తే అంత మంచివాడని చివరికి యోబు తగ్గించుకొని నేను ఇంకా నీచున్నే అని చెప్తున్నాడు. మనమైతే ఆయన చాలా మంచోడు అంటే ఆయన అంత గొప్పడు ఎవరు లేడు అన్నట్టు స్వచ్ఛగ్రహి తిరుగుతాం, గర్వాన్ని తెచ్చుకుంటాం మనసులోకి. యోబు అయితే అంత మంచి లక్షణాలు ఉన్నాయని దేవాది దేవుడే అతనికి ఒక మంచి పేరునిస్తే అప్పటికి కూడా గర్వపడకుండా నేను ఇంకా నీచున్నే ప్రభువా, చిత్తగించుము నా ప్రార్థన అంటున్నాడు. ఈరోజు ఎవరైతే నీకు హోదా ఉందని గర్వపడకుండా, నువ్వు మంచివాడవే అయినా గర్వపడకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని, నేను దరిద్రుని ప్రభా, నేను నీచున్న ప్రభా, నేను పాపిని ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుతావు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుతావు అనడానికి కారణం యోబే. 150వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం చివరి అధ్యాయం చూద్దాం. చివరి అధ్యాయము
42వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. చూడండి, అంతకు ముందు అతనుకున్న గాడిదలు ఎన్నో తెలుసా? అతనికి 14,000 గొర్రెలు కాదు, 7,000 గొర్రెలు ఉన్నాయని రాయబడింది. ముందు చివరికి ఏమైనా డబుల్ అయినాయి. అలాగనే 6,000 ఒంటెలు అని చెప్పాడు. ముందు ఎన్ని ఉన్నాయి తెలుసా? 3,000 ఒంటెలు. తర్వాత 1000 జతల ఎడ్లు అన్నాడు. ముందున్నది 500 జతల ఎడ్లు. 1000 ఆడగాడిదలు అన్నాడు. అంతకు ముందు ఉన్నది 500 ఆడగాడిదలు. అంటే అన్ని రెట్టింపు చేశాడు. కారణం ఏంటంటే యోబులో గర్వం లేదు కాబట్టి. అవన్నీ ఒకప్పుడు పోగొట్టుకున్నాడు, బలహీనతలు వచ్చి, జబ్బు వచ్చి. చివరికి పవిత్రంగా జీవించి నేను నీచుడునని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు దేవాది దేవుడు అతని గర్వం లేని ప్రార్థనని విని చివరికి యోబును ఆస్వాదించి అంతకు ముందున్న దానికంటే 12వ వచనంలో యెహోవా యోబునకు మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. యోబు అధికముగా ఆశీర్వదించబడడానికి గల కారణం గర్వం లేకపోవడమే. మనమైతే ఎవరన్నా మనల్ని కొంచెం పొగిడితే చాలు, అవునా నేను అంత గొప్పనా అని చెప్పేసి ఇంకా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. దేవాది దేవుడే యోబును పొగిడితే యోబులోనికి గర్వం రాలే. అప్పటికి కూడా అంటున్నాడు, నేను నీచుడను ప్రభువా, నేను దుర్మార్గుడు, నేను పాపిని అన్నట్టుగా తగ్గించుకున్నాడు. అందుకే మత్తయి సువార్తలో చక్కగా తెలియపరుస్తున్నాడు దేవాది దేవుడు 23వ అధ్యాయం 12వ వచనంలో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నిన్ను నువ్వు గర్వంతో హెచ్చించుకుంటున్నావా? నేనే గొప్ప, నేనే గ్రేటు, నేను లేకపోతే ఏది లేదని గర్వపడుతున్నావా? ఖచ్చితంగా తగ్గించబడతావు. అలా కాకుండా ప్రభా నేను నీలో ఒక నేను ఒక చిన్న జీవితాన్ని జీవిస్తున్నాను, మందిరం ఉంది, మందిరంలో నేను కూడా ఒక పని చేస్తున్నాను ప్రభా, నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, అయినా నేను గర్వపడట్లా. నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే అది చేయలేరు అని నేను అనుకోవట్లేదు ప్రభా, నాకు ఆశీర్వాదం వస్తుంది నేను తగ్గించుకుంటే అని ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి జీవిస్తారో ఖచ్చితంగా పోగొట్టుకున్న మేలులన్నీ చివరికి యోబు ఎలా పొందుకున్నాడో మనం కూడా అలాగనే పొందుకుంటాం. అలా కాకుండా గర్వించే జీవితాలు ఉంటే ఇక్కడ దేవాది దేవుడు గర్వం వల్ల ఎన్ని పోగొట్టుకున్నారో అలాగనే తగ్గింపు జీవితం వల్ల ఎన్ని రాబట్టుకున్నారో అనే విషయాన్ని దేవాది దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ తెలియపరుచున్నారు. ఈ వాక్యాన్ని విన్న మనం ఎప్పటికీ గర్వించే స్థితిలో ఉండకుండా తగ్గించుకుంటూ అనేక మేలులు పొందుకుంటూ మన జీవితంలోనికి సైతానికి దగ్గర కాకుండా దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే అనేక మేలులతో మనం చక్కగా దేవునిలో సాగిపోతాం. దేవుడు లేని జీవితం వ్యర్థమని అనుకోవాలి. దేవుడు లేకపోతే నేను లేను అనుకోవాలి. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యని పాడతాం. ఆయన ఉంటే చాలు అనుకోవాలి, కానీ నువ్వు లేకపోయినా నేను ఉంటాను అని అనుకుంటే ఖచ్చితంగా పడిపోతాం. గర్వం అనేది రాకుండా చూసుకుందాం. దేవుళ్ళు అనేక మేలులు పొందుకొని అనేక ఆశీర్వాదాలతో చక్కని మార్గంలో నడుస్తూ మనకు పోగొట్టుకునేని పొందుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా, మంచి దీవెనకరమైన కుటుంబంగా దేవునిలో సాగిపోతూ దేవునికి ఇష్టమైన విధంగా 30 60 100 ఫలించాలని దేవుడు కోరుతున్నారు. కాబట్టి గర్వాన్ని ఎప్పటికీ మనలోనికి రానియకుండా ఎల్లవేళలా దేవునిలో లోబడి తగ్గించుకొని మనం జీవించినట్లయితే అనేక మేలులతో ఆశీర్వదించబడతాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా,